టీడీపీ టికెట్ల కేటాయింపు కొలికి వచ్చింది. అధిష్టానం ప్రకటించిన మొదటి జాబితాలో 11 మంది అభ్యర్థులకు చోటు లభించింది. మరో 4 అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అభ్యర్థుల ఎంపికపై టీడీపీ హైకమాండ్ ఆచితూచి వ్యవహరించింది. వెస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉండగా 11 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ హైకమాండ్ అభ్యర్థులను ప్రకటించింది. నిడదవోలు, పోలవరం, నరసాపురం, ఉంగుటూరు స్థానాలను పెండింగ్ లో పెట్టింది. మొదటి జాబితాలో పేరుండొచ్చని భావించిన నరసాపురం, ఉంగుటూరు సిట్టింగ్లను హైకమాండ్ హోల్డ్ లో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. టికెట్ దక్కిన వారిలో 10 మంది సిట్టింగులు ఉండగా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకు మాత్రం చోటు దక్కలేదు. ఆ స్థానంలో కొత్త అభ్యర్థిని ఎంపిక చేశారు. ఏలూరు టికెట్ మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జికే కేటాయించింది అధిష్టానం. పార్టీకి విధేయుడిగా ఉండటం, అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో మెరుగైన ఫలితాలు చూపించడంతో బుజ్జికి తేలిగ్గానే టికెట్ దక్కింది. వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరున్న చింతమనేని ప్రభాకర్ కు దెందులూరు టికెట్ ను అధిష్టానం మళ్లీ కేటాయించింది. మూడోసారి ఆయన దెందులూరు నుంచి పోటీ చేయబోతున్నారు. 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించిన ప్రభాకర్ కు నియోజకవర్గంపై మంచి పట్టు ఉండటం, పార్టీ క్యాడర్లో ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటంతో చంద్రబాబు నాయుడు మూడోసారి కూడా ప్రభాకర్ వైపే మొగ్గు చూపారు. చింతలపూడి టికెట్ ను కొత్త అభ్యర్థి డాక్టర్ కర్రా రాజారావుకు కేటాయించారు. 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాజారావుకు 2014 ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. అప్పటి పరిస్థితుల ఆధారంగా పీతల సుజాతకు కేటాయించారు. ఈసారి కూడా సుజాతకు టికెట్ వస్తుందని అంతా భావించారు. కానీ గ్రూప్ రాజకీయాలు, మాగంటి బాబుతో వైరం ఆమెకు టికెట్ రాకుండా చేశాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాడేపల్లిగూడెం టికెట్ మాజీ ఎమ్మెల్యే ఈలి నానిని మళ్లీ వరించింది. టికెట్ కోసం జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు చాలా తీవ్రంగానే ప్రయత్నించారు. కానీ హైకమాండ్ బాపిరాజు వైపు కాకుండా ఈలి నాని వైపే మొగ్గు చూపింది. తనకు అసెంబ్లీ టికెట్ ను రెండోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరుమల్లి రాధాకృష్ణ దక్కించుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో రాధాకృష్ణ మంచి పనితీరు కనబర్చడం, అన్ని సర్వేలోనూ మొదటి స్థానం రావడంతో పార్టీ అధిష్టానం రాధాకృష్ణకు టికెట్ కేటాయించింది. ఆచంట టికెట్ ను మంత్రి పితాని సత్యనారాయణకే టీడీపీ అధిష్టానం కేటాయించింది. బీసీ నేత కావడం, పార్టీ కార్యక్రమాల పట్ల చురుగ్గా పాల్గొనడం పితానికి ప్లస్ గా మారాయి. జిల్లాలో బీసీలకు టీడీపీ కేటాయించే ఏకైక టికెట్ కూడా ఆచంటే. వైసీపీ మైండ్ గేమ్ కు కౌంటర్ ఇచ్చిన పితాని తేలిగ్గానే టికెట్ పొందగలిగారు. పాలకొల్లు టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిలబెట్టుకున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించడం, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడపడంలో రామానాయుడు మంచి పనితీరు కనబరిచారు. ఫలితంగా రామానాయుడికి మరోసారి పోటీ చేసే అవకాశాన్ని అధిష్టానం కల్పించింది. ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు మరోమారు రంగంలోకి దిగడానికి టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2009, 2014 ఎన్నికల్లో గెలిచిన శివరామరాజు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపారు. అందుకే టీడీపీ అధిష్టానం మూడోసారి శివరామరాజుకు ఛాన్స్ ఇచ్చింది. భీమవరం టికెట్ ను రెండోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు దక్కించుకున్నారు. రామాంజనేయులు అభ్యర్థిత్వం పట్ల పార్టీ దిగువ శ్రేణుల్లో కొంత అసంతృప్తి నెలకొంది. ప్రజలకు అందుబాటులో ఉండడని పేరుండడంతో రామాంజనేయులకు టికెట్ రావడం అనుమానమేనని ప్రచారం సాగింది. కానీ హైకమాండ్ మాత్రం నిజాయితీపరుడిగా పేరున్న రామాంజనేయులకు టికెట్ కేటాయించింది. మంత్రి గంటా శ్రీనివాసరావు సపోర్ట్ వల్లే రామాంజనేయులకు టికెట్ వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. కొవ్వూరు టికెట్ పై టీడీపీ హైకమాండ్ అనేక రకాలుగా కసరత్తు చేసింది. చివరకు వంగలపూడి అనితకు ఆ టికెట్ ను కేటాయించింది. విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న అనితను అక్కడి నుంచి కొవ్వూరుకు మార్చారు. కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి జవహర్ ను కృష్ణా జిల్లా తిరువూరుకు మార్చారు. కొవ్వూరు నుంచి పోటీ చేసేందుకు జవహర్ అనేక రకాలుగా ప్రయత్నించారు. ఒక వర్గం నేతలు ఆయన ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో హైకమాండ్ జవహర్ ను తిరువూరుకు బదిలీ చేసింది. అనితకు పోటీ చేసే అవకాశం కల్పించింది. గోపాలపురం టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మరోసారి దక్కించుకున్నారు. ముప్పిడి పార్టీని పట్టించుకోలేదని, అటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వొద్దని కొంతమంది నాయకులు పదే పదే హైకమాండ్ కు విజ్ఞప్తి చేశారు. అధిష్టానం అవేమీ పట్టించుకోకుండా మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చింది. ఈ నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేసి ప్రగతి పదంలోకి తీసుకెళ్లిన పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారి యొక్క సహకారంతో లోకల్గా ఉన్నటువంటి మా యొక్క ప్రజాప్రతినిధులు, నాయకులతో, కార్యకర్తల సహకారంతో నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేయడం జరిగింది.
ఈ యొక్క అవకాశాన్ని కల్పించడానికి కారకులైనటువంటి నా నియోజకవర్గ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. జిల్లాలో ఇంకా 4 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. నరసాపురం, ఉంగుటూరు, పోలవరం, నిడదవోలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. తొలి జాబితాలోనే టికెట్లు వస్తాయనుకున్న ఉంగుటూరు, నరసాపురం సిట్టింగ్లను పెండింగ్ లో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. నరసాపురం స్థానం నుంచి బండారు మాధవనాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా ఈ స్థానం కోసం కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా పోటీ పడుతున్నారు. దీంతో హైకమాండ్ తాత్కాలికంగా అభ్యర్థిని ప్రకటించలేదు. ఉంగుటూరు నియోజకవర్గ విషయంలోనూ ఇదే పరిస్థితి. సిట్టింగ్ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులకు మొదటి విడతలోనే టికెట్ రావాల్సి ఉన్నా హైకమాండ్ హోల్డ్లో పెట్టింది. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వాల్సి వస్తే ఉంగుటూరు నుంచి పరిశీలించవచ్చని హైకమాండ్ భావిస్తోంది. ఒకవేళ బాపిరాజు ఉంగుటూరు నుంచి ఆసక్తి కనబరచకపోతే గన్నికే టికెట్ ఇస్తారన్న ప్రచారం సాగుతోంది. నిడదవోలు టికెట్ కోసం 3 పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, ఆయన సోదరుడు బూరుగుపల్లి గోపాలకృష్ణ, మరో నేత కుందుల సత్యనారాయణ మధ్య తీవ్రంగా పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు గ్రూపు రాజకీయాల సెగ తగిలింది. ఆయనకు వ్యతిరేకంగా కొందరు నేతలు రోడ్డెక్కారు. దీంతో ఈ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించకుండా హైకమాండ్ వేచి చూసే ధోరణి అవలంబించింది. పోలవరం ఎస్టీ రిజర్వ్డ్ స్థానంలోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావుకు టికెట్ ఇవ్వొద్దని వ్యతిరేక వర్గీయులు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబుతో మొడియం ఎడబాటు కూడా ఉండటంతో ఈ నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించకుండా హైకమాండ్ పెండింగ్ లో పెట్టింది. ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టికెట్ లభించిన నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుండగా రాణి నేతల్లో కొంత నిరాశ నెలకొంది.